హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఇవాళ నేను మీకు అమేజింగ్‌గా ఉండే ఆమ్లెట్ రోల్స్‌తో కర్రీ చూపించబోతున్నాను. వేడి వేడి అన్నంలోకైనా లేదా చపాతీలోకైనా జ్యూసీగా సూపర్ టేస్టీగా ఉంటుంది. గెస్ట్‌లు వచ్చినప్పుడు ఏదైనా స్పెషల్‌గా చేయాలనుకున్నప్పుడు ఈ ఆమ్లెట్ కర్రీ పర్ఫెక్ట్ రెసిపీ అవుతుంది. ఇంకా వీకెండ్స్‌లో ఎప్పుడు చేసే చికెన్, మటన్ కాకుండా ఇలా ఏదైనా స్పెషల్‌గా చేస్తే అందరూ చాలా ఎక్సైట్ అవుతారు. మీ ఫ్యామిలీలో తిన్న వాళ్ళందరూ అంత అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ వీకెండ్‌కి తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అయితే కర్రీ ప్రాసెస్‌లోకెళ్తే ఇక్కడ నేను మీడియం సైజులో ఉండే 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసి చాపర్‌లో వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా అదే విధంగా కట్ చేసి చాపర్‌లో వేసి ఫైన్‌గా చాప్ చేసుకోవాలి. ఇలా చాపర్ లేని వాళ్ళు మిక్సీలో అయినా బరకగా మిక్సీ పట్టుకోవచ్చు. చూడండి, ఆనియన్స్ అనేవి ఈ విధంగా సన్నగా చాప్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఉంటే కర్రీ అనేది మంచి గ్రేవీగా వస్తుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని 2 టమాటాలను ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 ఇంచు వరకు అల్లం ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని ఇప్పుడు ఫైన్గా పేస్ట్ పట్టుకోవాలి. టమాటా ప్యూరీ అనేది ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి. నేను ఇక్కడ లవంగ, దాల్చిన చెక్క, మిరియాలు, షాజీరా, సోంపు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కూడా వేసి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని అందులోనే కొద్దిగా కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి, చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ముందుగానే మిక్సీ పట్టి ఉంచుకున్న టమాటా ప్యూరీని కూడా వేసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ స్పైసీనెస్కి తగ్గట్టు 1.5 స్పూన్ వరకు కారం, కొద్దిగా ధనియాల పొడి వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టమాటాని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అక్కడక్కడ మధ్యలో టమాటాలు తగులుతూ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈలోపు ఒక బౌల్లో 3 గుడ్లను ఇలా కొట్టేసుకోవాలి. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, పసుపు, కొద్దిగా కారం వేసి ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి, కొత్తిమీర, కసూరి మెథి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా చక్కగా ఒక ఫోర్క్తో లేదంటే ఒక బీటర్ సహాయంతో ఇలా చక్కగా 2-3 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి. ఇలా ఎంత చక్కగా బీట్ చేసుకుంటే మన ఆమ్లెట్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది. ఇలా ఈ విధంగా చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇలా టిష్యూ పేపర్తో మొత్తం చేసుకోవాలి. ప్యాన్లో మన గుడ్డి మిశ్రమాన్ని సగం వరకు వేసుకొని ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఆమ్లెట్ లాగా. ఇలా స్ప్రెడ్ చేసుకొని గుడ్డు మిశ్రమం అక్కడక్కడ ఉడికినట్లుగా కనిపిస్తుంది కదా, ఏం పర్వాలేదండి. రోల్ చేశాక ఆ సెగకి ఆ చెమ్మగా ఉండేది కూడా ఉడికిపోతుంది. మీరు అట్టు కాల్చినట్టు 2 వైపులా కాలిస్తే మాత్రం ఆమ్లెట్ అవ్వదు, ఆమ్లెట్ రోల్ అవ్వదు, విరిగిపోతుందని గుర్తుపెట్టుకోండి. ఇలా చక్కగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకొని ఒక 1/2 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకు ఎన్ని ఆమ్లెట్లు అయితే అన్నీ వేసుకొని ఇలా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ప్లేట్లో తీసి పక్కన పెట్టేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్లా కట్ చేసుకోవాలి. ఈ రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుందండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి, అందరు చాలా ఇష్టంగా తింటారు. ఈ కర్రీని ఒక్కసారి ట్రై చేస్తే వారంలో 2-3 సార్లైనా చేసి తిరుగుతారు, అంత బాగుంటుంది. అలాగే చాలా ఈజీ ప్రాసెస్ కూడా, అన్నీ రెడీగా పెట్టుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. ఇలా అన్ని పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన గ్రేవీ ఎంతవరకు ఉడికిందో చూద్దాం. మన గ్రేవీని ఇలా మూత తీసి ఆవిరి మొత్తం కర్రీలోనే పడేలా చూసుకోవాలండి. ఏ కర్రీ అయినా ఇలా వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా, కొద్దిగా కసూరి మేథి వేసుకొని మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఈ టైంలోనే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో మనం చేసి పెట్టుకున్న ఎగ్ ఆమ్లెట్ రోల్స్ని ఒక్కొక్కటిగా వేసి మన రోల్స్ అనేది విరగకుండా చిన్నగా కలుపుకోవాలి.
ఇలా ఈ విధంగా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసి దించేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, మన గుమగుమలాడే ఎగ్ ఆమ్లెట్ రోల్స్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో టైం గడిచే కొద్దీ కర్రీలో ఆమ్లెట్ నాని ఎంత బాగుంటుందో కర్రీ. డెఫినెట్గా ట్రై చేయండి. చపాతీలోకైనా రైస్లోకైనా ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు ఈ కర్రీ చేసి పెడితే ఎలా చేశారని అడిగి మరీ కనుక్కుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.